ప్రభు చేసిన మేడను బట్టి కృతజ్ఞత కానుకలు సమర్పించుకునే వాడు ముందుకు రావాలని మనం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా ప్రేమించి అయ్యా మా ప్రియ పిల్లల జీవితాల్లో మీ కొరకు మీ పరిచర్య కొరకు ఆయన దశమ భాగములు కృతజ్ఞతార్పణలు మొక్కుబడులు తీసుకొచ్చారయ్యా. ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యమైంది, ఆయుష్కాలమైంది, ప్రతి బలహీనతలు సరిచేయండి. ఏ ఆశీర్వాదాలు తీసుకువచ్చారో ఈ దినము వృద్ధులకు ఆరోగ్యము, యవనస్తులకు శక్తిని, బలమును, చెంటి బిడ్డలకు తోడును దయచేసి మీ దీవెనతో నింపున్నాను. ఇంకా మనసులో ఏం కోరికలో ఉన్నాయో తీర్చడం యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. పాట పాడే పిల్లలు ఆకలి చూస్తున్నారు. కలకాయించుకొని పాడితే మైకు గాంధీగా చెప్పాల్సి వస్తుంది. కానీ చాలా లిమిట్లు ఉన్నాయి. అక్కడి చూస్తా ఉన్నది 2-3 సెకండాలు కట్ చేయాల్సి వస్తుంది కార్యక్రమాలను. ఓకే, మాస్టర్ ఆపుకుంటారే ఉన్నాయి ఏదనే వాడుతుంటున్నాను కొద్ది కలకెత్తున్నప్పుడు
ఉంది కానీ టైం తగ్గిస్తారు. టైం నాలో యాక్టివిటీలో చాలా ప్రోగ్రాలు ఉన్నాయి కదా. నేను చదివి ఈసారి ముందు వచ్చి పాటలు కాస్త ఎక్కువ నా సంతోషమా. ఏదో విధిగా బుధవారం మరి విజయమ్మ గారు చక్కగా ప్రార్థన జరిస్తూ ఉన్నారు కాబట్టి 7 నుంచి 7:30 పనులు చేసుకోవాలి కాబట్టి రకరకాల పనులు ఉంటాయి. 7:30 నుంచి 8:30 1 గంట 10 నిమిషాలు అటు ఇటుగా నడుపుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. రెండోది శుక్రవారం యథావిధిగా మనకు ప్రార్థన జరుగుతున్నాయి. అది సమయాన్ని బట్టి వాతావరణం చేయడానికి కొలిస్తే నేను కూడా రావడం జరుగుతూ ఉంది. మన వచ్చిన సేవకురాలు వచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అటు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి ప్రేయర్ ఎక్కువ వస్తున్నారు. కంచెల నిర్మలమ్మ గారు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం సివియర్గా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి నిర్మలమ్మ గారి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియ దేవుని దగ్గర ఈ సమయంలో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏర్పాటు చేయబడ్డాయి. దొడ్డ ఆనందరావు గారు, విజయమ్మ గారు శనివారం 17/7/21 శనివారం ఉదయం మరి 11 గంటలకి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువారి పట్ల చేసిన మేళని బట్టి కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తం అయితే శుక్రవారం ఒకసారి అనౌన్స్మెంట్లో జ్ఞాపకం చేసుకోవాలని, బుధవారం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మరి ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్లోకి వచ్చాం. ఈరోజు మరి బర్త్డే బాగున్నారు. మరి మన తల్లిదండ్రులు మన సంఘ పెద్ద బాలస్వామి గారు, బేబీ గారు దయచేసి వాళ్ళ బిడ్డలు తీసుకొని ముందుకు వస్తే ఒక చిన్న పాట మనందరికి వచ్చి పాటతో కేక్ కట్ చేసి ప్రేయర్ చేసి దీవిద్దాం. 95వ పాట ఆశీర్వాదము నియమ. త్వరగా రావాలి. బాలస్వామి గారు వారి సతీమణి వారి బిడ్డ మరి చేయి పెట్టి కేక్ పనులు చూడాలని మనం ఆశీర్వాదము నియమ పుస్తకాలు ఇక్కడ తీసుకోండి. పరమాచరణ ఆశీర్వాదము మంచి సమయంలో బాలస్వామి గారు మన సంఘానికి ఒక పెద్దగా ఉన్నారు. కుటుంబ ప్రార్థనలో మరి ఒక మాట చెప్పాలి. ఈ సంఘానికి నేను పాస్టర్గా వచ్చినప్పుడు నన్ను తీసుకొచ్చేటప్పుడు వచ్చిన పెద్దలు వారు కూడా ఉన్నారు. మరి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మన పెద్దలు ఆయా పనులని వారి చేతి పనులు కనుక ఆదివారం అందరూ రాలేకపోయినా
ఆయా సమయాల్లో కనపడినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు పాస్టర్ గారు అని అడిగి యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. అయ్యా మరి మేము స్వర సమాజం మేము నడుపుకుంటా వెళ్తూ ఉంటాం, ఏదైనా ఉన్నప్పుడంటే సంతోషం పాస్టర్ గారు, ఏదైనా అవసరమైనప్పుడు మేము తప్పకుండా ఈ విషయాలు మేము మాట్లాడతాం, దాని గురించి ఎంతేం లేదు, నీ పని చేసుకుంటాం కదని ఎప్పుడు కూడా నన్ను ధైర్యపరుస్తూ ఉంటాను. మీరేం చెప్పబడదు. ప్రారంభ దినాల్లో కూడా పాస్టర్ గారు ప్రారంభం అలానే ఉంటుంది, కానుకలు కొంచెం తక్కువగా వచ్చింది, చిన్న సంఘం అనుకోవద్దు. వారు మీరు చేసే సేవను బట్టి, మీరు అభివృద్ధి అయ్యే పనులను బట్టి, మరి ఆ లాక్డౌన్ కాలంలో అసలు ఆఫరింగ్స్ లేని టైంలో కూడా వారు నాకు ఇచ్చిన సలహా, పాస్టర్ గారు వారికి చిన్నగా అభివృద్ధి అయ్యే కొద్ది నిన్ను పోషించి అభివృద్ధి చేస్తారు పాస్టర్ గారు అన్నారు. వారు చెప్పిన మాట నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను. అట్లాంటి సంఘం దినదినం అభివృద్ధి చెందుతూ దైవ సేవకు నన్ను పోషించేటటువంటి శక్తిలో ముందు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ సంఘ పెద్దలందరినీ ప్రేమించే వారిగా ఉన్నాను. మరి వారి కొరకు ప్రార్థన చేసిన వారిగా ఉంటాను. వారి సమయం ఉన్నప్పుడు వస్తూ ఉండాలని నేను ఎప్పుడు వారికి కోరుకునేది ఒక్కటే, మీకు ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా ఒకరిద్దరు వస్తుంటే సంఘానికి మాకు కూడా సంతోషం ఉండదని ఈరోజు ఈ బర్త్డే జరుపుకున్న శశి బాబు గురించి నేను ఒక మాట చెప్పాను. మరి చిన్నవాడైన వాళ్ళ అన్న చెల్లెళ్ళు మరి నాకు తెలియదు, చాలా లౌకికం కలిగిన పిల్లలు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు ఇల్లు పెట్టి పక్కకి వెళ్ళరు. చిన్నప్పుడు నాకు ఈడు గుర్తు వస్తారు. నేను ఒక్కరోజు చుట్టం చూపుగా మా ఊరు వెళ్తే నేను అన్ని ఇల్లు తిరిగి వస్తుంటాను. నాకు ఈడు గుర్తు వస్తాను. నేను కాలు వేసుకుని వస్తే ఏ ఇంట్లో ఎప్పుడు కనపడరు. ఒకరోజు ఆ చివరి ఇంట్లో కనపడతాను, ఒకరోజు ఇంకో వాళ్ళ నిజంగా పిల్లల దగ్గర కనపడతాను. ఒకసో అంటే వాళ్ళకి అందరూ ప్రేమ నేను గమనించి కానీ తర్వాత చాలా గౌరవంగా పలకరిస్తారు. ఇంకా వాళ్ళ పొగమ్మాయి అయితే నేను చెప్పే పని లేదు, కారు కొనట్లు ఎక్కించుకోవడానికి ఫస్ట్ మీతోనే ఉంటాను. చాలా సంతోషం. మరి దేవుడు నూతన సంవత్సరం దయాకిరించి వందనాలు చెల్లిస్తూ బాగా చక్కగా చదువుకోవాలని అదే ప్రేమలో ముందుకు సాగిపోతూ అనేక జన్మదిన పండుగలు జరుపుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డకు మరి దేవుని ప్రేమించి దైవ సేవకులు ప్రేమించినటువంటి మరి ఆ బాలస్వామి గారు మరి వారి సతీమణి అమ్మగారు వారి కుటుంబాన్ని బేబీరాన్న మన ప్రభువు దీవించుగాక. ఆమేన్. మా బేబీరాన్న అమ్మగారు త్వరగా రావాలి, సమయం లేదు. మీరు వచ్చించారు పేరెంట్స్ సార్ నేను పక్కకు సాగండి, మీ తల్లిదండ్రులు మీరు పట్టుకో, నేను చెప్తుంటాను. నిలబడి వెలిగించాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. పరిశుద్ధాత్మ నామమున Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Sasi Babu. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Sasi Kumar. Happy long life to you. God bless you to dear. God bless you to dear. See you to dear Babu. God bless you always. Thank you. May God bless you. చిన్న ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. గడిచిన కాలం అంతా ప్రేమించాం, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మా జీవితాల్లో మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో వారి స్వామి గారు అయ్యా మరి సతీమణమ్మ గారు బిడ్డతో
ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి వందనాలు. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ కూడా అలాగే నేను స్తుతించుకొని ఆశీర్వాదం పొందుకొని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు తోడైనది గాక. వాళ్ళ మేనమామలు ఎవరు ఉన్నారు త్వరగారండి కేక్ కట్ చేస్తాను. ఎవరైనా పిల్లలు టెస్ట్ చేసే వాళ్ళు ఉంటే త్వరగా రావాలన్నా తప్పలేదు. భాగ్యరాజు ఇంకా దగ్గర ఉన్నారు కదా త్వరగా రండి. షేర్ విత్ లవ్. ఒక్క నిమిషం ఇంకా సమాధానం కాదు ఇంకెవరు దగ్గర బంధువులు ఆత్మీయులు తప్పలేదు. ఎందుకంటే ఇలాంటి అకేషన్ రాదు. అయినా ఒక 5 నిమిషాలు మనం గడుపుతాం తప్పకుండా. ఇంకా ఇంకెవరైనా ఉంటే త్వరగా రండి. మన ముగింపు ప్రాప్తి అయిన తర్వాత ప్రసాదం పంచడం జరిగింది, గమనించండి. ఇంకా ఎవరైనా త్వరగా త్వరగా ఒక సైడ్కి వచ్చి పెట్టండి. ఇంకా ఓకే శాంతమ్మా. ఇంకెవరన్నా ఇంకేది ఓకేనా? ఇంకెవరన్నారు వాళ్ళు త్వరగా సమయం చెప్తారు. రండి. ఈ చిన్నపిల్లల్ని కొంచెం అందరూ సంతోషంలో బ్లెస్ చేసుకోవడం. అక్కడ ఎదురు అక్కడ అది ఇంకా అది అట్లా ఓకే. అమ్మమ్మ ఓకే. షౌరింగ్ అమ్మమ్మ గారు అసలు పెరిగినప్పుడు వేస్తుంటారేటమ్మా. అమ్మమ్మ పక్కనే ఉన్నారు. మా పిల్లలు చిన్నపిల్లలు చూస్తున్నారు కేకులు మాకు ఎక్కువ వస్తాయని. అందరికి రెడీగా ఉన్నాయి. చిన్న పేరు అయిన తర్వాత నీకు అంటే ఇందాకట్లాగెళ్ళి అమ్మమ్మ ఓకే ఓకేనా? అందరూ నీకేచో ఆర్పణలో నీవేమా చితివి మాకున్నా మా ప్రభువాయవి నీకగా నీకేచో ఆర్పణలో నీవి పొడో. ప్రార్థించుకొని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఇదిగో నాయనా త్రికోణ తర్వాత 6వ ఆదివారములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసిన దేవుడానికి స్తోత్రం అయ్యా. నీ సన్నిధానానికి వచ్చిన మా ప్రియులైన వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మీకే వందనాలు. మీ ప్రభా మీ దీవెనకరమైన వాక్కులు అందించినందుకు వందనాలు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుగా జ్ఞాపకం చేసుకోవాలన్నా అవునయ్యా. ఇప్పుడు అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. దానిని స్థిరపరచండి. మీ సేవకులకు ఇచ్చిన కానుకలను మీరు అంగీకరించండి. పుచ్చగొడ్డ కంటే ఇచ్చుకదేలన్నావు నీకు స్తోత్రం. ఆరోగ్యమేయండి, ఆయుష్కాలమేయండి, శాంతినివ్వండి, నెమ్మదినివ్వండి, సంతోషమేయండి అయ్యా. వారి యజమానులు పనులు ప్రయాణం వెళ్తుండగా వచ్చినంత వరకు మీ దేవతలు తోడుగా ఉంచండి.
మా ప్రియబిడ్డలు ఆయన పొలం పనులకు వెళ్తున్నప్పుడు ఆయన ఎలాంటి పురుగులు రాకుండా ఆయన పాముల నుండి కానీ అయా తేగ నుండి కానీ సమస్త కీటకాల నుండి కాపాడమని అడుగుతున్నా. అంతేకాదు ఆయన దినదినము నాయన మా పౌరు సంఘములు ఆంధ్ర ఎవరైనా సంఘములు మీరు ప్రయాణిస్తున్నది కొందరా. ఈ సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. సంఘ అధికారులు బట్టి ప్రార్థిస్తున్నా, ప్రెసిడెంట్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. అయా నాయన అట్టి సమస్యలను తీర్చండి. పై బిషపుల కొరకు ప్రార్థిస్తున్నా, ఆ విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ సంఘ పెద్దలైన వారందరినీ దీవించండి. పెద్దనాలు గారి కుటుంబాలు దీవించండి. స్త్రీల సమాజం దీవించండి. అయా స్త్రీ సమాజ ప్రచారకులు వారందరినీ కూడా దీవించండి. ఇది ఆశీర్వాదండి. ఇదంతా జరుపుల బాబు శశిని కూడా మీ యొక్క ఆశీర్వాదములతో నింపమని సంఘ పరిచర్యలో ప్రభు తీసుకొచ్చినటువంటి ప్రభు ఆయన ఆఫరింగ్ కవర్స్ ఉన్నట్టు కూడా మరి కుటుంబాలు దీవించమని దైవ సేవకులకి ప్రభు ఈ పరిచర్య చేస్తున్న తల్లులను బట్టి కూడా ప్రార్థిస్తున్నా. ఆర్థిక పెడుతున్న తల్లులు కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. ఇంకా ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారు, ఇంకా నీ సన్నిధికి రాలేకున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నా. ఈ సమయంలోనైనా ఖచ్చితంగా నిర్మలమ్మ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అస్వస్థతగా ఉంది నాయన, స్వస్థపరిచేయాలి. మీ సేవలో కార్చిన రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి బలహీనత క్షమించండి. అయ్యా నీకే స్తోత్రం. నేను స్వస్థపరిచిన పూర్వాన్ని నేను అన్నావుగా ప్రభువా, గుర్తుంది బాగు చేయండి. ఎవరైనా రోగులుగా ఉంటే గుర్తు స్వస్థపరిచి ఈ దిన ఆశీర్వాదములతో నింపమని మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో నిఖిలినముగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోకముందుగా మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యము వచ్చునుగాక, ఈ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి యొక్క నెరవేరునుగాక. మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలకు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభుని మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో, వందనంబు తండ్రి తనయ, వందనంబు వందనంబు. అందరికీ వందనాలు. అచ్చివరి నుంచి పంచుతారా? ఎట్లా పంచుతారు? అచ్చివరి ఇచ్చి పంపుతా ఉంటారా? లేకపోతే పెద్దలు ఒకసారి ఒకరిద్దరుంటే రండి. బయట నుంచి ఇచ్చుకుంటే వెళ్తారా? లేకపోతే లోపల మీ ఇష్టం. గతకాలమంతా కాచితివే, అన్ని వేళయందు తోడై నిలచితివే. గతకాలమంతా కాచితివే, అన్ని వేళయందు తోడై నిలచితివే. శేఖము నీచిన వేళ
వందనాలయ్యా